హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ నేను మీ యాంకర్ శైలజ. రాను నే రాను రాను నే రాను ఈ పాట రాసి పాడిన పర్సన్ రాము రాథోడ్ గారు ప్రస్తుతానికి మనతో పాటు అయితే ఉన్నారు. హాయ్ అండి. అసలు మీరు ఈ ఫీల్డ్ కు ఎందుకు రావాలని చెప్పేసి అనుకున్నారు? ఈ ఫీల్డ్ అంటే నేను చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ బేసిక్ గా డాన్సర్ అండి. నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగవే చేస్తేవే ఇప్పుడు ఇదే చేసుకుంటే ఇక మన లైఫ్ అంతా ఇదేనా అని. సో ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిన అన్న నాతో ఒక సెల్ఫీ ఏమనిపిస్తుంది? అవునవును, అసలు వేరే సెలబ్రిటీలు ఎవరైనా వస్తే వాళ్ళ కోసం ఇలా 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 చూసేది. నేను కూడా ఈ సెల్ఫీలు ఇచ్చే రేంజ్కి రావాలి. నేను పుట్టి పెరిగిన నా గడ్డ ఈ పాట ఎలాగో వైరల్ అవుతుంది. పాలమూరు వర్డ్ నేను యాడ్ చేయాలి దీంట్లో, ఎట్లనన్నా చేసి అని చెప్పి. పల్లెటూరి పడుచు పిల్లవే పట్నం అంతా నీ కంటగడతనే మా పాలమూరి పంచవన్నెవే. ఈ పాలమూరు ఒక్క దాని కోసం నేను ఆ చరణమే మార్చేసిన. పుష్ప సినిమాలో వైఫ్ కోసం సీఎం ని మార్చేస్తాడు. అవునవును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ నేను మీ యాంకర్ శైలజ. రాను నే రాను రాను బొంబాయికి రాను. అయ్యో ఈ పాట ఎందుకు పాడుతుందని చెప్పేసి అనుకుంటున్నారా? ఈ పాట రాసి పాడిన పర్సన్ రాము రాథోడ్ గారు ప్రస్తుతానికి మనతో పాటు అయితే ఉన్నారు. రాము రాథోడ్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాం. సో పాట మొత్తం ట్రెండింగ్ లో ఉంది, ఏ విధంగా అనిపిస్తుంది? హ్యాపీ ఉందండి. ఒకసారి మా కోసం పాట పాడతారా? తప్పకుండా. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిత్తా నాతో బొంబాయి రాయే. చాలా ఎక్సలెంట్ గా ఉంది. యాక్చువల్గా అసలు వితౌట్ మ్యూజిక్ వింటున్నా కూడా అసలు విత్ మ్యూజిక్ తో వింటున్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఒక ఊపు కూడా వస్తుంది మీరు పాడుతుంటే. సో దాదాపు ఒక రోజుకి కొన్ని మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. సో పాట రాసే ముందు ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఈ రేంజ్ లో ఉంటుందని చెప్పేసి? ఎక్స్పెక్ట్ చేశానండి. అంటే లైక్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే కంప్లీట్ గా మంచి ఫోక్ జోనర్ లో ఆడియన్స్ కి సాంగ్ కావాలని చెప్పేసి నేను అనుకున్నా. అండ్ మా ప్రొడ్యూసర్ కూడా వల్లి గారు అదే అడిగారు. రామ్ రాథోడ్ అంటే నన్ను చారీ అంటాడు. మా ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది అంటే చారీ గారు రావు గారు అని ఆ కాన్సెప్ట్ లో మా ఇద్దరిది ఉంటుంది. సో మేము ఫ్రెండ్లీగా నాకు ఈ సాంగ్ కావాలి, ఇట్లా కావాలి, ఫోక్ కావాలి అంటే మరి నా దగ్గర ఉందన్న ఈ పాట ఒకసారి విను అంటే సాంగ్ హమ్ చేసి వినిపించినప్పుడు అసలు అదిరిపోయింది. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఖచ్చితంగా ఒక ఉర్రు తలూపిస్తుంది ఖచ్చితంగా ఆడియన్స్ని అని చెప్పి ఆయన ఆ టైంలోనే ఎక్స్పెక్ట్ చేసిండు. అండ్ నేను కూడా చెప్పిన. సో అది అనుకొని చేశారు. సో ఇప్పుడు లిరిక్స్ రాసింది కూడా మీరే. అవునండి. ఆ వర్డ్స్ అనేవి మీకు ఎలా అసలుకి అంటే ఆ థాట్ ఎలా వచ్చింది వర్డ్స్? అంటే ప్రజెంట్ థాట్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ప్రజెంట్ గా మనకి ఏమంటారు, ఒక మంచి జానపదం కావాలి, అది స్వచ్ఛమైన జానపదమై ఉండాలి, అండ్ మంచి ఊపు ఉండాలి, అండ్ మీనింగ్ఫుల్ గా కూడా ఉండాలి. ఒక అమ్మాయి మన ఊర్లో మరదలో ఇంకెవరో సంథింగ్ ఎవరికైనా డెడికేట్ చేయాలంటే ఒక అబ్బాయి ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు, నేను ఇది కొనిపిస్తా, అది ఇప్పిస్తా, అక్కడ అంటే డైరెక్ట్ గా చెప్పకుండా డెడికేట్ చేయాలి అండ్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఆ పాటను కూడా. అండ్ ఆ పాట ఎలా ఉండాలి అంటే ఇంకా ఎవర్ గ్రీన్ పాటే ఉండాలి. లైక్ సొమ్మసిలి సాంగ్ ఎలా ఉందో అలా ఇంకొక చాలా పాటలు రాసా, కొన్ని ఫెయిల్ అవుతా వచ్చాయి. బట్ అలా కాదు, ఈసారి చేస్తే ఖచ్చితంగా గుర్తుండిపోవాలని చెప్పేసి సాంగ్ రాశాను. ఓకే. అంటే ఇప్పుడు సొమ్మసిల్లిపోతున్న రాములమ్మ సాంగ్ తర్వాత బాగా హిట్ ఇచ్చింది అయితే ఇప్పుడు రాను బొంబాయికి రాను. అవునండి. సో ఇప్పుడు ఈ థాట్ అంటే ఇప్పుడు ఈ సాంగ్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? సో పేమెంట్ పరంగా కావచ్చు, మీరు ఆర్టిస్ట్లను చూస్ చేసుకునే పరంగా కావచ్చు, మీకు ఎంత టైం పట్టింది అంటారు? టైం వచ్చేసి అండి ఇది ఒక 1 month లో అయిపోయిందండి. నియర్లీ 1 month లో మొత్తం అయిపోయింది. ఒక మాకు టోటల్గా ఒక 5 to 7 ఆ మధ్యలో ఖర్చు వచ్చింది. నేనే సింగర్ అండ్ లిరిక్ ఆర్టిస్ట్ నేనే కాబట్టి రెమ్యూనరేషన్ కొంచెం అటు ఇటు తగ్గింది. బట్ నియర్లీ ఇంత ఉంటుంది. అండ్ సాంగ్ చాలా చాలా ఫాస్ట్ గా కూడా కళ్యాణ్ కిషన్ మ్యూజిక్ చేసి ఇచ్చేసిండు. అసలు నిజంగా చెప్పాలంటే ఆయన టైం దొరకదు.
బట్ ఈ పాట విన్న తర్వాత ఆయనకి మరి ఆ బలం అట్లా వచ్చేసినట్టుంది, అన్ని కుదిరిపోయినాయి అట్లా. శేఖర్ వేరేస్ మాస్టర్ కూడా కొరియోగ్రఫీలో ఈ పాట అసలు వేరే రేంజ్ లో ఉంది రాము, నువ్వు చూడు పాట ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్నాడు. ఆయన అన్న విధంగానే మేమందరం అనుకున్నాం ఇక పాట ఖచ్చితంగా అది వైరల్ అని చెప్పి. వైరల్ అనుకున్నాం కానీ విత్ ఇన్ డేస్ లోనే ఇది ఇండస్ట్రీ బ్రేక్ చేసేసింది, సాంగ్ హిస్టరీ బ్రేక్ చేసేసింది. ఓకే, సో ఇప్పుడు మీరు సాంగ్ మీద పెట్టిన అమౌంట్ కంటే ఎక్స్ట్రా అమౌంట్ వచ్చే ఉంటుంది కదా? ఎస్ అండి. ఓకే, అప్రాక్సిమేట్లీ అంటే నేను చూసినంత వరకు ఒక 20 lakhs వరకు యూట్యూబ్ నుంచి మీరు ఏం చేశారు ఈ సాంగ్ వల్ల అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చాయి, అది నేను చూసాను. సో అందుకని చెప్పేసి అడుగుతున్నాను. అవునండి, నిజమే. అంటే అంత అచీవ్మెంట్ రావాలి అంటే దానికి ఆ మాత్రం స్టఫ్ ఉండాలి ఖచ్చితంగా. స్టఫ్ లేకపోతే కూడా మనకి మాది వన్ డే 1 million అండ్ వన్ డేలోనే ట్రెండింగ్ 1 లోకి రావడం. ఇప్పుడు టాప్ 1 లో ఇంటర్నేషనల్ టాప్ 1 లో రాను బొంబాయికి సాంగ్ ఉంది. ఓకే, అండ్ గ్లోబల్లీ 5th place. సో ఆల్మోస్ట్ మన తెలుగు పాట అది ఫోక్ సాంగ్ హిస్టరీ బ్రేక్ చేసిందండి, ఫోక్ ఇండస్ట్రీ హిస్టరీ బ్రేక్ చేసేసింది. ఓకే, సో ఇప్పుడు ఈ సాంగ్ మీద చాలా మంది రీల్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఏదైనా నార్మల్ గా ఒక పాట ట్రెండింగ్ లోకి వస్తే దాని మీద రీల్స్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇదే పాట మీద చాలా మంది రీల్స్ చేస్తున్నారు. దట్టు ఈ సాంగ్ అమెరికా వరకు కూడా వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు కూడా రీల్స్ చేస్తున్నారు. సో ఆ ఫీల్ ఎలా ఉంది మీకు? చాలా హ్యాపీ అండి. అంటే ప్రతి ఒక్కరికి ఒక అచీవ్మెంట్ చేయాలి, ఒక గోల్ రీచ్ అవ్వాలనే ఒక ఫీల్ ఉంటుంది. బట్ నేను అంటే ప్రత్యేకంగా ఇట్లా అమెరికా వాళ్ళు చేయాలా లేదంటే ఇంకెవరో చేయాలని లేదు. నా వర్క్ 100%, నా ఎఫర్ట్ 100% పెట్టాలి, అది వైరల్ అవ్వాలి, అది ఉంది, వరల్డ్ వైజ్ అవ్వాలని ఉంది, అవ్వాలని ఉంది. కానీ మరీ ఇంత రేంజ్ లో అవుతుంది అనుకోలేదు అసలు. నా ఊహాని ఏమంటుంది, నా ఊహాగానాన్ని దాటేసింది. ఓకే, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఓకే, సో ఇప్పుడు ఈ సాంగ్ లో మీతో పాటు ఇంకొక ఫీమేల్ యాక్టర్ కూడా యాక్ట్ చేశారు, లిఖిత. ఆ పర్సన్ ని మీరు అంటే ఈ సాంగ్ కి పర్టికులర్ గా చూస్ చేసుకోవడానికి రీజన్ వచ్చేసి అండి, నేను తను కలిసి ఒక డీలో చేసినప్పుడు ఒక 2-3 సాంగ్స్ చేసింది తను నాతో పాటు. ఆ అమ్మాయి డెడికేషన్, తర్వాత అమ్మాయి ఇన్వాల్వ్మెంటింగ్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా నచ్చాయి నాకు. అంటే ఈ పాటకి కరెక్ట్ తగ్గ ఫర్ అమ్మాయి అని చెప్పేసి నాకు అనిపించింది. సో వెంబడే నేను మా ప్రొడ్యూసర్ వల్లి అని చెప్పాను, లిఖితనే పెడదాము అన్న. తను కూడా దానికి అగ్రీ చేసేసిండు. అవును, పర్ఫెక్ట్ రాము నిజంగా అన్న దాని ప్రకారమే మేము వెళ్ళి ప్రాక్టీస్ చేసాము. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అంత సాటిస్ఫాక్షన్ లేదు అంటే నాకు, అండ్ మా ప్రొడ్యూసర్ కూడా. ఏమో సర్లే అనుకున్నాం. కట్ చేస్తే మార్నింగ్ మేము కాస్ట్యూమ్స్ వేసుకొని మెట్లు దిగేసినాం. నేను ఫస్ట్ వచ్చేసా, ఆ అమ్మాయి కాస్ట్యూమ్ వేసుకొని దిగిన తర్వాత ఇలా చూసా అమ్మాయిని నేను. ఓకే, 100 million పక్కా అనుకున్నా మనసులో. ఓకే, అంటే అమ్మాయికి అంత బాగా సెట్ అయిపోయింది కాస్ట్యూమ్ కానివ్వండి, తర్వాత అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఫస్ట్ టేక్ లోనే అర్థమైపోయింది. ఓకే, నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది సాంగ్. ఆ రాను బొమ్మాయికి రాను రీల్ వచ్చింది కదా, ఫస్ట్ రీల్ చేసామండి అమ్మాయితో పాటు. ఆ రీల్ చేస్తున్నప్పుడు ఓకే నైస్ అదిరిపోయింది. అండ్ ఆ హుక్ స్టెప్ ఉంది కదా శేఖర్ మాస్టర్ చేసింది, అది కూడా అదిరిపోయింది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి అలా కుదిరిపోయింది ఈ పాటలో. ఓకే, సో ఆ పాట అసలు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు పాట రాసింది పాడింది దాకుండా అంటే మీకు కొంత క్రెడిట్ అయితే యాక్ట్ చేసిన లిఖిత గారికి ప్లస్ మీ కొరియోగ్రాఫర్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ గారికి మీరందరి ఇన్వాల్వ్మెంట్ వల్ల సాంగ్ ఈ రేంజ్కి వచ్చింది. అండ్ ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ నడుస్తుంది మొత్తం ప్రభా గారు, సింగర్ ప్రభా. రాను అక్కడ లేచిందండి సాంగ్. అంటే ఆమె వాయిస్ మట్టి మనకి కంప్లీట్ మట్టి అది ఉంటది తన వాయిస్ లో. అంటే పక్క మన ఊర్లో మన సిస్టర్స్ ఇంకా మన అమ్మ వాళ్ళు ఇంకా మన సంథింగ్ ఎవరు ఉంటారు వాళ్ళు పాడితే ఏ విధంగా ఉంటుందో ఆమె వాయిస్ కూడా అట్లా కనెక్ట్ చేసుకుంటున్నారు జనాలంతా, అట్లా రిసీవ్ చేసుకుంటున్నారు తన వాయిస్ ని. సో నాకు తననే పెట్టాలనే ఆలోచన వచ్చేసింది. అంటే ఓపిలుగా వెంకటేష్ అనే పాట దాదాపు అది కూడా లైక్ ఇలాగే ఊపేసింది అసలు. అంటే ఆ వాయిస్ కున్న పవర్ అది. సో నాకు కూడా అలా ఆలోచన వచ్చింది. ఇప్పుడు నేను నా సొమ్మసిల్లి పాటతో ఇలా వరల్డ్ వైజ్ గా సొమ్మసిల్లి పాట కూడా బాగా వైరల్ అయింది. అలాగే సేమ్ ట్రెండ్ సృష్టించింది మన ఓపిలగా వెంకటేష్. సో మా ఇద్దరు కాంబినేషన్ పడితే ఎలా ఉంటది అని ఆ రోజు కొంచెం థింక్ చేసి మా ఇద్దరు కాంబినేషన్ పడ్డది. మా ఇద్దరు కాంబినేషన్ అలా వచ్చిందో రాలేదో బ్లాస్ట్ అయిపోయింది అసలు. ఓకే, సాంగ్ పాడేటప్పుడే అనుకున్నారు ఇక
అసలు అద్రిపోయిందండి, బాగా పాడింది. ఓకే, అంటే ఒక్కసారి మా కోసం ఓపిల్ గా వెంకటేష్ సాంగ్ పాడతారా? యా తప్పకుండా. చిత్రాల చిన్నదాన్ని చూడకబోతుంటవో కానకబోతుంటవో, ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దాన్నిరో ఎన్నలు చూపిత్తవో, ఓ పిలగ వెంకటేశు చూడకబోతుంటవో కానకబోతుంటవో, నా పిలగ వెంకటేశు చూడకబోతుంటవో కానకబోతుంటవో. ఎక్సలెంట్ అండి. అసలు ఏ పాట పాడినా గానీ ఏంటంటే అంటే మ్యూజిక్ లేకున్నా గానీ వినాలనిపిస్తుంది, చాలా బాగా. జానపదం అండి, ఆ ఫోక్ ఉన్న వైబ్. అంటే ఇప్పుడు సినిమా పాటలు చాలా ఉన్నాయి. అవును, సినిమా పాటలను మించి పాటలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్తున్నాయంటే బికాస్ ఆఫ్ ఫోక్ సాంగ్. మీరు బాగా గమనిస్తే ప్రతి సినిమాలో ఒక ఫోక్ సాంగ్ హైలైట్. అవును, ఇప్పుడున్న జనరేషన్ లో ఫోక్ సాంగ్ లేకపోతే సినిమా ట్రెండ్ లేదు. సో ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా అదే ఆలోచిస్తున్నారు కదా, పక్కా ఖచ్చితంగా ఒక ఫోక్ సాంగ్ కావాలి, ఖచ్చితంగా ఒక ఫోక్ సాంగ్. వచ్చిండ ఫీలింగ్స్, అవును, అది ఒక ఫోక్ సింగర్ తో పాడించారు. అవును, మన లక్ష్మి గారు, తర్వాత మన శంకర్ బాబు అన్న. అసలు వాళ్ళిద్దరు ఆ సాంగ్ పాడిన తర్వాత పాట ఎక్కడికి వెళ్ళిపోయింది, నెక్స్ట్ లెవెల్. అసలు డిఎస్పి సార్ పాడించారు. ఆ తర్వాత రీసెంట్లీ వచ్చిన మజాకాలో కూడా సొమ్మసిలి సాంగ్ చేసారు. అవును, రైట్. ఆ సినిమా నేను చూసాను యాక్చువల్ గా. అంటే సో మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? అయ్యారండి. ఓకే. తర్వాత ప్రతి ఒక్క మూవీలో ఒక ఫోక్ సాంగ్ పడితే తప్ప, అంటే ఆ ఫోక్ కి ఉన్న మజా ఉంటే తప్ప దానికి మూవీకి మసాలా లేనట్టే. ఓకే, మెయిన్ థింగ్ ఆ ఫోక్ సాంగ్ కోసమే ఆలోచిస్తున్నారు డైరెక్టర్స్ అంతా. అది అంటే నేను పర్టికులర్ గా చెప్పట్లేదు, బట్ నాకు అనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మజాకా మూవీ నేను చూసాను యాక్చువల్ గా. నేను చూసిన తర్వాత ఆ సాంగ్, అంటే మీరు పాడిన సాంగ్ ఆ మూవీలో పెట్టారనమాట. సో లిరిక్స్ కూడా చేంజ్ చేశారు కదా ఆ సాంగ్ లో? అవునండి, అవును. ప్రసన్న కుమార్ గారు చరణాలు రాశారు ఆయన. ఓకే. సో ఇప్పుడు మీ సాంగ్ కి ఆ సాంగ్ కి డిఫరెన్స్ ఉంది. అవునండి. ఒకసారి ఆ సాంగ్ పాడతారా? అంటే లైక్ పల్లవి మొత్తం నాదే, సొమ్మసిల్లిపోతుంది. అవునవునవును. దాని తర్వాత జొన్న సేను కాడ సద్ది పువ్వలాగా కమ్మని నీ మాటలే, ఆయన చాలా బాగా రాశాడు అసలు. నిజంగా అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నా పాట ఒక మూవీలో వచ్చింది అండ్ ఆ పాట స్ట్రక్చర్ అంతా చేంజ్ అయిపోయింది అసలు. సో చాలా హ్యాపీ అనిపించింది. ఒక జానపద కళాకారుడికి దగ్గాల్సిన గౌరవాలన్నీ ప్రతి ఒక్కటి అచీవ్ అవుతున్నాయి. ఓకే. సో ఇప్పుడు మీరు అంటే సొమ్మసిల్లిపోతున్నవి రాములమ్మ సాంగ్ కంటే ముందు చాలా సాంగ్స్ చేశారు. ఒక 4 సాంగ్స్ చేశారు. బట్ ఆ సాంగ్ చాలా హిట్ అయింది. ఆ సాంగ్ తోటి మీరు అంటే మీ ఫేమ్ అవ్వడము, మీ పేరు అందరికి తెలవడము అలా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇది సెకండ్ హిట్ అని చెప్పేసి అనుకోవాలి. అసలు మీరు ఈ ఫీల్డ్ కి ఎందుకు రావాలని చెప్పేసి అనుకున్నారు? ఈ ఫీల్డ్ అంటే నేను చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ బేసిక్ గా డాన్సర్ అండి. నేను డాన్స్ చేస్తుండే, నేను ఈవెంట్స్ చేస్తుండే. తర్వాత లైక్ ఊర్లలో మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెలంగాణ ధూమ్ధామ్ ప్రోగ్రాంలు చేయడం అండి చాలా ఉన్నాయి. అన్నిట్లో నేను చేశా. బట్ నాకేమనిపించిందంటే ఎప్పుడు ఇదే చేసుకుంటే ఇక మన లైఫ్ అంతా ఇదేనా అనిపించింది. సో ఇది కాదు మన లైఫ్. మనం ఏం చేయాలనే సిచ్యువేషన్ లో లాక్డౌన్ పడింది. లాక్డౌన్ పడిన తర్వాత లాక్డౌన్ లో ఏం చేయాలో అర్థం కాలే. అప్పుడు మనకి ఆ టైంలో సిచ్యువేషన్ ఎలా ఉంది అందరికి ఐడియా ఉంది. సో ఒక 3 months ఇంట్లో ఉన్నాము, అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఏదైనా ఒకటి నేర్చుకుందాం అని చెప్పి లిరిక్స్ రాయడం నేర్చుకుంటున్నా. ఎట్లా రాస్తారు ఏంటి అని దాని మీద రీసెర్చ్ చేసిన. అసలు పాట అంటే ఎట్లా రాస్తారు, ఏంటి అసలు పాట అంటే అని చెప్పేసి నేను లిరిక్స్ రాయడము అట్లా ప్రాక్టీస్ చేస్తూ నాకు అనిపించింది. అంటే ఓకే, ప్రాస కలిస్తే ఓ పాట వస్తుంది, దానికి ఒక ట్యూన్ ఉండాలి. లిరిక్ అంటే లిరిక్ అంటే ఏంటో కూడా తెలియదు. అసలు లిరిక్ అంటే ఏంటో తెలియదు, సాహిత్యం అంటే ఏంటో తెలియదు నాకు, పేర్లు తెలియదు నాకు. నాకు ఈ సొమ్మసిల్లి తర్వాత వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇదంతా. ఆ సొమ్మసిల్లి ఇచ్చింది నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది, పాట అంటే ఇది అని. సో సాహిత్యం అంటే తెలుగు వర్డ్ అని తెలియదు, లిరిక్ అని తెలియదు. అంటే అలాంటి స్టేజ్ నాది ఆ టైంలో. సో ఏదో నేను రాసుకుంటూ వెళ్ళిపోతున్నా. లాక్డౌన్ లో ఏదో పాటలు 4 పాటలు, ఏదో విలేజెస్ పేర్లు అట్లా పాడుకుంటూ గొప్పదనాన్ని అట్లా వర్ణిస్తూ అవన్నీ హిట్ అవుతున్నాయి. టిక్ టాక్ లో రీల్స్ చేస్తూ పెడుతున్నప్పుడు అందరూ బాగా ఆదరణ లభించింది దానికంతా. సో హ్యాపీ అనిపించింది. సో నేను ఓకే
బాగా చేస్తున్నా, బాగా పాడగలుగుతున్నా, ఆడియన్స్ అంతా సాటిస్ఫై అవుతున్నారు, చేయగలననే కాన్ఫిడెంట్ వచ్చింది. అండ్ నేను ఆ టైంలో ఒక ఫోక్ సాంగ్ రాసా, డ్యూయట్ సాంగ్. సో అది నేను షాద్ నగర్ లో, ఇక్కడ మా దగ్గరనే షాద్ నగర్ లో స్టూడియోలో రికార్డ్ చేయించా. సక్సెస్ఫుల్ గా అది మేము షూట్ కూడా చేసినాం. నా ఫస్ట్ సాంగ్ అది. దానికి కూరగాయల బాబు అని చెప్పేసి నాకు చాలా 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 ఆపద్ బాంధవుడు అని అనొచ్చు ఆయనని. ఆయన ఆపద్ బాంధవుడు నా లైఫ్ లో. నా ఫస్ట్ యూట్యూబ్ సాంగ్ కి తనే నాకు మనీ కానివ్వండి చాలా రకాలుగా సపోర్ట్ చేసిండు పాపం. ఆ టైంలోనే నాకు 50,000 ఇచ్చిండు ఆయన. పాట చేస్తున్నాను, నాకు డబ్బులు కావాలంటే. ఆయనకి అసలు నా వల్ల ఆయనకు లాభం ఏం లేదు పాపం, నిజం చెప్పాలంటే. నేను వాళ్ళ పిల్లలకి డాన్స్ నేర్పిస్తుండే. తను సరే రాము ఏదో చేస్తా అంటున్నావు కదా పాపం. ఆయన కూడా ఏం పెద్ద ఉన్నత స్థాయి అదంతా ఏం లేదు, ఆయన కూడా మిడిల్ క్లాసే. అయినా పాపం తమ్ముడు ఏదో చేస్తా అని చెప్పి ముందరికి వస్తున్నాడు, మనం ఎందుకు సపోర్ట్ చేయొద్దని చెప్పి తను ఆ టైంలో నాకు సపోర్ట్ చేసింది. చాలా హ్యాపీ అనిపించింది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి నా ప్రస్థానం. కట్ చేస్తే రాను బొంబాయికి రాను ఈరోజు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అండ్ దాదాపు ఒక 50-60+ న్యూస్ ఛానల్స్ లైక్ యూట్యూబ్ ఛానల్స్ అంటే కానీ ఇవన్నిట్లో ఇంటర్వ్యూలు ఇచ్చా, సాటిలైట్లలో ప్రోగ్రాంలు చేసా, చేసా. చాలా లైఫ్ అంతా ఇప్పుడు మంచి ఒక సెలబ్రిటీ పొజిషన్, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా. సో ఇప్పుడు నార్మల్ గా మీరు ఇంతకు ముందుకు వేరే ఇప్పుడు వేరే ఉంటుంది. కొంత ఫేమ్ వచ్చిన తర్వాత పర్టికులర్ గా మనల్ని చూస్తూ ఉంటారు కొంతమంది. సో ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కావచ్చు, మిమ్మల్ని అన్న నాతో ఒక సెల్ఫీ ఇవ్వండి మీరు అని చెప్పేసి అట్లా అడగడం కావచ్చు, అన్న నేను మీ పాట చూస్తున్నాను అట్లా అడగడం కావచ్చు, అడుగుతూ ఉంటారా? అప్పుడు ఏమనిపిస్తుంది? అవును, అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు నేను వేరే సెలబ్రిటీలు ఎవరైనా వస్తే వాళ్ళ కోసం ఇలా 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 చూసేది. అబ్బా మాకు ఒక ఫోటో ఇస్తే బాగుండు కదా అని చెప్పేసి అసలు ఘోరం ఆ డేస్ అసలు. అంటే నాకు చాలా దగ్గరలో కొన్ని జరిగినాయి. అంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ లో చేసిన వాళ్ళే నార్మల్ గా ఇప్పుడు లైక్ వాళ్ళకి పెద్ద అంత అంటే నేను తక్కువ అంచనేయట్లేదు. వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఓపెన్ చెప్పాలి, వాళ్ళతో ఫోటో దిగాలని చెప్పేసి తాతాలాడుతుండే నేను. నేను ఎప్పుడు తీసుకుంటా వీళ్ళతో ఫోటోలు అని చెప్పి. కానీ కొన్ని దగ్గరలో కొన్నిసార్లు ఇస్తా తమ్ముడు అని చెప్పేసి ఇవ్వకుండా వెళ్ళిపోవడాలు, తర్వాత కొంచెం యాటిట్యూడ్ చూపించడాలు, ఇవి చాలా జరిగినాయి నా లైఫ్ లో. అంటే అవి జరగడం వల్ల నేనేమో నాకు ఒక ఇది జరిగింది, అంటే నాలో ఒక కసి పెరిగింది. ఓకే నువ్వు సరే, నేను కూడా ఈ సెల్ఫీలు ఇచ్చే రేంజ్కి రావాలి. అంటే ఇప్పుడు మీరు ఒకరిని సెల్ఫీ అడగడం పోయి మీతోనే వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు మీరు పాలమూరు డిస్ట్రిక్ట్. అవునండి. సో ఇప్పుడు మీరు ఈ రాను బొంబాయికి రాను సాంగ్ లో కూడా ఒక వర్డ్ యాడ్ చేశారు కదా? అవునండి. సో ఇప్పుడు ఇది కలిసి వస్తుందని చెప్పేసి యాడ్ చేశారా? అవునండి. కలిసి వస్తుంది అంటే లైక్ మా పాలమూరు అంటే నేను చాలా సాంగ్స్ లలో చేస్తున్నా, అన్ని అయిపోతున్నాయి. పాట అంటే నాకు తెలుసు కదండి, ఇప్పుడు నా చిన్న సెల్ఫ్ ఏమంటారు దాన్ని, స్వార్థమే అనుకోండి. నేను పుట్టి పెరిగిన నా గడ్డ పాలమూరు జిల్లా. సో దాని ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావాలి అనే ఒక చిన్న ఆలోచన. సో ఈ పాట ఎలాగో వైరల్ అవుతుంది అంటే అప్పుడు నేను రాసేటప్పుడే నాకు అర్థం అయిపోయింది మ్యాటర్. చూను అదంతా ఇది వెళ్ళిపోతుంది, ఇది వరల్డ్ వైజ్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పి, అట్లీస్ట్ ఇంటర్నేషనల్ వైడ్ అన్న అవుతుంది, నెక్స్ట్ హిట్ ఇదే అని చెప్పేసి నేను మైండ్ లో ఫిక్స్ అయిపోయినా. సో పాలమూరు వర్డ్ నేను యాడ్ చేయాలి దీంట్లో ఎట్లనన్నా చేసి అని చెప్పి నేను పా అనే అక్షరం అన్ని నేను ఆలోచించి మా పాలమూరి పల్లెటూరి పడుచు పిల్లవే పట్నం అంతా నీ కంటగడతనే మా పాలమూరి పంచవన్నెవే పైస కట్నం నేనుల్లనంటినే. అంటే ఈ పాలమూరు ఒక్క దానికోసం నేను ఆ చరణమే మార్చేసిన. పుష్ప సినిమాలో వాళ్ళ వైఫ్ కోసం సీఎం ని మార్చేస్తాడు, పాట వేరే ఉన్నది యాక్చువల్లీ ఆ ప్లేస్ లో. నిజంగా చెప్పాలంటే ఆ ప్లేస్ లో మీరేమి ఊహించుకున్నారు అంతకు ముందు? అది వేరే ఉంది, అంటే లైక్ అది పార్ట్ 2 లో ఖచ్చితంగా అది. దీనికి పార్ట్ 2 కూడా ఉందా? 10 కూడా రావచ్చు, చెప్పలేము. అంటే అందులో ఉంది. ఇందులో ఏంటంటే నా స్వార్థ కొద్ది కొంచెం ఆ పాలమూరు వడ్డ అనేది వాడుకున్నా, మీ ఊరు పేరు రావాలని చెప్పేసి. సో ఇప్పుడు ఈ సాంగ్ పార్ట్ వైజ్ గా తీస్తారా?
ఈ సాంగ్ అనేది ఇప్పుడు రాను బొంబాయికి రాను అనేది ఆ. ఇంకా పార్ట్స్ వైజ్ గా కూడా రావచ్చు. ఆడియన్స్ ఆదరణ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా పార్ట్స్ 100 కూడా తీయడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే. కానీ దీన్ని మేము బిజినెస్ పరంగానే ఆలోచించడం లేదు. బట్ వాళ్ళు దాన్ని ఆదరిస్తున్నారు అంటే ఖచ్చితంగా చేస్తాం. మేము చేసేది ఆడియన్స్ కోసం, ఎందుకంటే వాళ్ళ ఆదరణ కోసం. ఇప్పుడు వాళ్ళు లేని మనం ఎవ్వరం లేము యాక్చువల్లీ. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఆడియన్స్ ఉంటేనే ఒక స్టార్. అవును. ఎస్. సో వాళ్ళ కోసమే మేము ఏది చేసినా. సో అలాంటి పాటలు ఇంకా వందల కొద్ది చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు. ఇక్కడే ఎందుకు వచ్చి మేము లైక్ ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ కూడా మన పుట్టిన ఊరికి ఏదో ఒకటి కొంచెం ఇవ్వాలని అనుకుంటాం కదా. సో అందులో నేను నా వంతుగా పాలమూరు పేరుని నేను అలా 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 తీసుకెళ్దాం అనుకున్నా. సో అది కొంచెం నెరవేరింది నాది, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే. సో మా విలేజ్ లో వాళ్ళు కూడా అలా చూడాలి, మాట్లాడాలి, వాళ్ళకంతా ఈ ఫీల్డ్ ఏంటి అని తెలియాలి అని చెప్పేసి అనుకున్నా. సో అలా అలా జరుగుతుంది.